ఎన్నిస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు. బొత్స సత్యనారాయణ మా నాన్నను తాగుబోతున్నారు, జగన్ కు ఉరి వేయాలన్నారు షర్మిల. సజ్జల చిరంజీవి జోలికి రావద్దు, పవన్ కళ్యాణ్ వార్నింగ్. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గం పులివెందులలో నామినేషన్ వేస్తున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు. అనంతరం పులివెందుల వైఎస్ఆర్ సెక్రటరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన పర్యటన తాలూకు షెడ్యూల్ను సీఎంఓ అధికారులు పంపించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖపట్నంలో మేధావుల సదస్సుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్లో స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అధికార వైసీపీ భూకబ్జాలకు పాల్పడుతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ఈ భూదంతాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. బీజేపీ ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా ఒక జూనియర్ పార్టీగా పొత్తులో ఉండేందుకు అంగీకరించామని రాజ్నాథ్ సింగ్ వివరించారు. రాజకీయాలు అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక తాగుబోతు అని బొత్స సత్యనారాయణ గతంలో అన్నారని, తమ తల్లి విజయమ్మ గురించి కూడా బొత్స కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ మహిళలకు పుట్టినిల్లు అని అన్నారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని పేర్కొన్నారు. మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తానని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. సజ్జల చిరంజీవి జోలికి రావద్దు, చిరంజీవి పద్మ విభూషణ్ గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. సజ్జల ఆధిపత్యం ధోరణి మంచిది కాదు, చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు రేబిస్ వచ్చిన కుక్కల్లా తయారయ్యారని, తమను తోడేళ్లు అంటున్న వారు రేబిస్ వచ్చిన కుక్కలు అని విమర్శించారు. విదేశీ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో ఈ రోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 73,852కి పెరిగింది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 22,402 వద్ద స్థిరపడింది. సన్ రైజర్స్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ గతంలో తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పి తెలుగు వారందరికీ దగ్గరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సారథి ప్యాంట్ కమిక్స్ వంతు వచ్చింది. ప్యాంట్ కమిక్స్ నోట తెలుగు మాస్ డైలాగ్స్ భలేగా కుదిరాయి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. కమిన్స్ అంటే క్లాస్ కాదు, మాస్, ఊరా మాస్. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం కమిన్స్ తెలుగు డైలాగ్స్ తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఒక్కసారి కమతాయిత నా మాట నేనే వినను. కమిన్స్ అంటే క్లాస్ కాదు, మాస్, ఊరా మాస్. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్. ఇరాన్తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు తాము ఆంక్షలు విధిస్తామనే విషయాన్ని గుర్తెరగాలని పాకిస్తాన్ అగ్రరాజ్య అమెరికా హెచ్చరించింది. ఆంక్షలు విధించడంతో పాటు ఒప్పందాలకు అంతరాయం కలిగిస్తామని, ఇతర చర్యలకు ఉపక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం సరఫరాదారులపై అమెరికా ఆంక్షలు విధించడం యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ వేదాంత్ పటేల్ స్పందించారు. నెట్వర్క్ల విస్తరణ, విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తాము అంతరాయం కలిగిస్తామని, చర్యలను కొనసాగిస్తామని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు.
గురువారం ప్రపంచ మలేరియా నివారణ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేద్దాం అని నినాదంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనుట, నీటి నిల్వలను నివారించుట, దోమలు ఇంట్లోకి రాకుండా మిస్ డోర్స్ బిగించాలని సూచించారు. వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇది మనకి WHO వాళ్ళు మనకి ఇచ్చినది. అంటే 2007 నుంచి మనము ఇలాగ వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 25th నుంచి మనం జరుపుకుంటున్నాము. సో ఈ ఏడాది మన నిదానము థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాడదాము. సో 2027కి 0 కేసెస్ వచ్చేటట్టు చూద్దాం. అలాగే 2030 కల్లా మలేరియా ఎరాడికేట్ చేద్దాం అన్న దీని మీద మనము ఈ మలేరియా డేని మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకు ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మలేరియా అంటే దోమకాటు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏంటి ఒకలో అంటే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్. పర్సనల్ అనేసరికి మనము మస్కిటో రెపెంట్ చేసుకోవటము, తర్వాత ఇంటిలో మార్నింగ్ 6 to 7, అదేవిధంగా ఈవినింగ్ 4 to 6 తలుపులు విండోస్ అవి క్లోజ్ చేసుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. తర్వాత మనకి మస్కిటో నెట్స్ దోమతెరలు, తర్వాత మస్కిటో మెష్లు అవి తలుపులకి కిటికీలకి వేసుకొని దోమలు లోపలికి రాకుండా మనం తీసుకోవాలి. అదే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మనకి చిన్నపిల్లలు అయితే బయటకు మనం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు బయటకు మనం వద్దన్న వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ దోమలు కొట్టకుండా చూడటము. తర్వాత ఇంటిలో ఈ వేపాకు పొగ పెట్టినా కూడా దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ బాడీకి అంటే పిల్లలకి కాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే చోట మనకి కొబ్బరి నూనె అవి వేస్తే ఆ దోమకాటు లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేస్తూ మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా స్టాగ్నేషన్ ఉన్నా లేదా డ్రైనేజ్ అవి స్టాక్ ఉన్నా నీటి నిల్వలు ఎక్కడైనా ఉన్నా కూడాను మనం అవి లేకుండా చూసుకోవాలండి. మనకి దీనిలో భాగంగా మనకు ఈ మలేరియా దీనికిలో భాగంగా మనము ఈ ఫ్రైడే డ్రై డే అని పాటిస్తున్నాము. ఎవ్రీ శుక్రవారము మనము మన ఆశాలు ఏఎన్ఎంలు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ నీటి నిల్వలు ఉన్న వెజల్స్ అన్నింటి కూడా ఎంటీ చేసి 24 hours డ్రై అయిన తర్వాత మళ్ళీ నింపుకోవడం జరుగుతుంది. సో దాని మస్కిటో బ్రీడింగ్ నుంచి లార్వా నుంచి పెద్దగా మారడానికి దోమగా మారడానికి 7 days పడుతుంది. సో ఇది సర్కిల్ బ్రేక్ చేయడానికి మనం ఈ ఫ్రైడే డ్రై డే అనేది పాటిస్తున్నాము. ప్రజల్లో ఇది అంటే అందరిలోకి వెళ్ళడానికి ప్రతి ఇంటికి కూడా మా ఆశాలు ఏఎన్ఎంలు అందరూ వెళ్తున్నారు. సో మనకి ఈ విధంగా ఈ నెలలో అంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే మలేరియా కేసులు మనకి 3 కేసులు నమోదయ్యాయి. ఇంకా వర్షాకాలం రాలేదు, వర్షాకాలం వస్తే నెంబర్ పెరగవచ్చు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మీడియా ద్వారా అలాగే పాంప్లెట్స్ ద్వారా కూడాను మా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంటు ప్రయత్నిస్తుంది. త్రూ మీడియా ద్వారా మీ ద్వారా కూడాను ఈ సందేశాన్ని అందరూ కూడాను ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బాలసాయి కిరణ్ కుమార్ నామినేషన్ వేయడానికి బుధవారం ఉదయం జేకేసీ కాలేజ్ రోడ్లోని ఆయన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరారు. శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు తదితరులు ప్రచార వాహనంపైకెక్కి ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి విడుదల రజని ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని తన ఇంటి వద్ద ఒక్కసారిగా దాడికి ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న మంత్రి విడుదల రజని బుధవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రథాలను రజని ఇంటి వద్ద తీయమన్నందుకు టీడీపీ నాయకులు దాడి నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు. బొత్స సత్యనారాయణ మా నాన్నను తాగుబోతున్నారు, జగన్ కు ఉరి వేయాలన్నారు షర్మిల. సజ్జల చిరంజీవి జోలికి రావద్దు, పవన్ కళ్యాణ్ వార్నింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.